ఇవాళ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బీటెక్ వెళ్ళే టైంలో చాలామంది స్టూడెంట్స్ ఏమైనా ఆలోచిస్తారంటే నేను బీటెక్లో ఏ ఉద్యోగం చేస్తే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఏంటి, అలానే ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు ఎక్కువ జీతం వస్తుందని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. తాజాగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏ డొమైన్లో చేసిన వారికి దాదాపుగా ₹1 కోటి వరకు జీతం వచ్చే అవకాశం వస్తుందని చెప్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఏ డొమైన్ కి ఎంత భారీ జీతం వస్తుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. తాజాగా అనలిటిక్స్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన సారాంశం ఏంటంటే జనరేటివ్ ఏఐ డొమైన్ లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వారికి మాక్సిమం వస్తే ₹1 కోటి వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది. అదే మిడ్ లెవెల్ లో వచ్చేసరికి ₹18 లక్షల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ అనలిటిక్స్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ వీళ్ళ రిపోర్ట్స్ అయితే సేకరిస్తూ ఉంటారు. దాని ప్రకారంగా అయితే వీళ్ళు ఇచ్చిన సమాచారం అయితే ఇది. సో ఫస్ట్ మీకు ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో పూర్తి సమాచారంతో ఒక వీడియో అయితే చేసాము. ఒకసారి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అది చూడండి. సింపుల్ గా మీకు చెప్తానైతే జనరేటివ్ ఏఐ ఒకవేళ మీకు తెలియకపోతే, ఇవాళ మనం చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాం, జెమినీ ఏఐ యూస్ చేస్తున్నాం, లేకపోతే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ చూస్తున్నాం. ఇలాగ యూస్ చేస్తున్న వీటినన్నిటిని మనం యూస్ చేసే వాటిని చాట్ బోర్డ్స్ అంటారు. ఈ చాట్ బోర్డ్స్ ని ఎలా డెవలప్ చేస్తారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో డెవలప్ చేస్తారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని షార్ట్ ఫామ్ లో LLM అంటారు. వీటిని మనం ఏఐ మోడల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇలాగ ఎవరైతే చాట్ బోర్డ్స్ ని డెవలప్ చేయగలుగుతారో వాళ్ళనే జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్ అని కూడా అంటాం అనమాట. సో మోస్ట్లీ డైరెక్ట్ గా కోర్ జాబ్ వచ్చి జనరేటివ్ ఏఐ అంటే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ లో ఉంటుంది. ఇండైరెక్ట్ గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఈ రోల్స్ అన్ని కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్స్ కింద అయితే వస్తాయి. ఈ రిపోర్ట్ మరికొన్ని విషయాలు ఏం చెప్తుందంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే విద్యార్థులు ఎవరైతే రాబోయే రోజుల్లో మంచి జీతం రావాలంటే గనక ఏఐ టెక్నాలజీ మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆల్రెడీ వాళ్ళు వేరే ఒక ప్రొఫెషన్లో ఉంటే, ఇన్ కేస్ వేరే డొమైన్లో ఉన్నారనుకోండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, కొంతమంది నాన్ ఐటీ సెక్టర్లో ఉంటారు, వాళ్ళు కూడా జనరేటివ్ ఏఐ గురించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని నేర్చుకుంటే కనుక వాళ్ళ జీతం పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఇందులోనే ఏం రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక మోడరేట్ లెవెల్లో ఏ ఇంజనీర్కి ₹11.1 లక్షల నుండి ₹12.5 లక్షల వరకు ప్యాకేజ్ వస్తుందని చెప్తున్నారు. సో ఈ నేను చెప్పిన ఈ ప్యాకేజెస్ అన్ని కూడా సంవత్సరానికి అండి, అది గుర్తుంచుకోండి. అలానే అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ వాళ్ళు చెప్పిన ఇంకొక రిపోర్ట్ ఏంటంటే సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డొమైన్ వాళ్ళకి జీతం వచ్చి యావరేజ్ గా ₹5 నుండి ₹6 లక్షల వరకు జీతం వస్తుంటే, ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిషనల్ గా నేర్చుకుంటున్నారో వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చి ₹8.5 లక్షల ఉందని చెప్తున్నారు. ఏ టెక్నాలజీతో పాటుగా జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే గనక 50% అదనంగా మరింత స్కిల్ సెట్ యాడ్ అవుతుంది, కాబట్టి మరికొంత జీతం అడిషనల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎసెన్షియల్ వంటి కంపెనీస్ లో అయితే కనుక జనరేటివ్ ఏఐ జాబ్ రోల్స్ కి స్టార్టింగ్ లెవెల్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుండి బేస్ లెవెల్ నుంచి ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు చూస్తే ₹21 లక్షల నుండి ₹35 లక్షల వరకు ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్ చెప్తుంది. కేవలం ఎక్స్పీరియన్స్డే కాకుండా కొత్తగా ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రధానంగా ఆపర్చునిటీస్ అనేవి అమెరికా వంటి దేశాల్లో అయితే బాగున్నాయని చెప్తున్నారు. వీళ్ళు కొత్త ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఉంటే గనక వేరే దేశాలకు వెళ్తే గనక ఇక్కడతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా 30 నుండి 50% అడిషనల్ గా జీతం కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీని ప్రకారంగా స్కిల్ సెట్ అనేది రూపొందించుకోమని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీరు గనక ఒక ఫ్రెషర్ అయితే గనక, ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ విద్యార్థి అయ్యండి లేకపోతే డిగ్రీ అయ్యుండి ఎవరైనా ఇక్కడ స్టూడెంట్ పరంగా చూసుకుని ఏ టెక్నాలజీ గురించి నేర్చుకుంటే, జనరేటివ్ ఏ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు డీప్ లెర్నింగ్ మీద మంచి అవగాహన అయితే ఉండాలి. డీప్ లెర్నింగ్ యూస్ చేసి అల్గారిథమ్స్ అయితే మనం బాగా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు అయితే ఉండాలి. ఇవి బాగా ఫోకస్ లో ఉంటే, ఇవి మంచిగా మీరు నేర్చుకుంటే గనక మీకు జనరేటివ్ ఏఐ మీద సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మోర్ ఓవర్ మనకి బేసిక్స్ వచ్చి ఏఐకి వచ్చి బేసిక్స్ వచ్చి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ తో స్టార్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే. ఇక ఓవరాల్ గా ఇండియా మార్కెట్ చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్లో జనరేటివ్ ఏఐ ఇంజనీర్ కి ₹8 లక్షల నుండి
24 లక్షల రూపాయల వరకు అయితే ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకైతే ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడే ఫ్రెష్ గా బీటెక్ లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకైతే ఒక దిశా నిర్దేశం అయితే క్లియర్ గా రోడ్ మ్యాప్ అయితే రెడీగా ఉంది. మీకు ఏ టెక్నాలజీని ఇప్పుడు నుంచి మీరు నేర్చుకుంటే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు 4 సంవత్సరాలు బీటెక్ వచ్చే లోపల మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు ఉండే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మన ఛానల్లో రోజు చెప్తున్నాం, ప్రతిరోజు ఏదో కొత్త ఏ మోడల్ అయితే డెవలప్ అవుతుంది. ఆ ఏ డెవలప్మెంట్ ని డెవలప్ చేసేది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. తర్వాత ఆ మోడల్ ని ఉపయోగించాలంటే కావాల్సింది ప్రాంప్ట్ ఇంజనీర్ అవసరం అవుతుంది. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా మీరు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, ఫైనాన్స్ రంగం కానివ్వండి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ అవనివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, ఎటువంటి ఫీల్డ్ అయినా చూసుకోండి, ఏ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో మ్యాండేట్ అయిపోతుంది అనమాట. ఏదో రకంగా దాన్ని యూజ్ చేయడం అనేది కంపల్సరీ అయిపోతుంది. కాబట్టి జీతం కూడా బాగా వచ్చే డొమైన్ ఏంటో కూడా మీకు క్లియర్ గా తెలిసిపోయింది. ఫ్రెషర్స్ ఒకవేళ ఏ కోర్స్ చేద్దాం అనుకుంటే కనుక ఏ టెక్నాలజీ గురించి అయితే కోర్స్ చేసుకోండి. ఎప్పటి నుంచి మీరు ఇప్పటి నుంచి మొదలెడితే కనుక రాబోయే 4 సంవత్సరాలు లేకపోతే రాబోయే 1 సంవత్సరం కల్లా వేరే కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళు ఏ టెక్నాలజీని వాళ్ళ ఒక 2-3 సంవత్సరాల నుంచి నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడాలి కదా. మీరు ఒకవేళ మీరు డిలే చేశారనుకోండి, ఒక 4 సంవత్సరాల తర్వాత లేట్ చేసి నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు మీరు లేట్ చేసే కొద్దీ ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పటి నుంచే ఏ టెక్నాలజీ నేర్చుకోకపోతే మన ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ, డిగ్రీ కానీ, ఇతర ఫీల్డ్ వాళ్ళు అయితే నేర్చుకోండి. ఎంప్లాయీస్ కూడా మీరు ఎడిషనల్ స్కిల్స్ కింద అయితే కూడా ఖచ్చితంగా ఏ టెక్నాలజీ నేర్చుకోండి. అది జీతమే కాకుండా ఎడిషనల్గా మీ స్కిల్ సెట్ ఆఫర్ అయ్యి మీకు ఆ పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏ టెక్నాలజీ మీద లేటెస్ట్ ఏ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.